నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు. గురువారం పట్టణంలో కలకలం రేపిన వృద్ధ మహిళల హత్య. ఈ నెల 30వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర జరగనుంది. గురువారం నాంచరపేటలోని ఇస్కాన్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథయాత్ర వివరాలు వెల్లడించారు. సాంస్కృతిక వారసత్వ భక్తిని పెంపొందించే విధంగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, 30వ తేదీ శివాజీ చౌక్ వద్ద నుండి బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు ఈ రథయాత్ర సాగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెనాలి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి ఆనందిస్తున్నాము. తెనాలి నగరంలో చాలా ఘనంగా వైభవంగా జరిగేటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రకి మీరందరూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్, తెనాలిలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్డు మీద నుంచిగా కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే మూల విరాట్, స్వయంగా స్వామివారి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ టెంపుల్లో కూడా మూల విరాట్ రారండి, ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే మనకి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇస్తారనమాట. జగన్నాథ్కి అంత పెద్ద రథం ఎందుకు ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, స్మాల్ పర్సన్ నీడ్స్ స్మాల్ కార్, బిగ్ పర్సన్ నీడ్స్ బిగ్ కార్స్. సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్, దేర్ ఫర్ నీడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట. కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఈ నగర సంకీర్తన అనేది రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో, వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సమావేశంలో ఇస్కాన్ తెనాలి మేనేజర్ హెచ్జి సింహ గౌరదాస్, దుర్గా ప్రసాద్, కమలకాంత్ దాస్, జిజ్ఞాస్ నుండి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు. ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని తెనాలి రథయాత్రగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ థీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి 30వ తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు 1వ తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తెనాలిలో జరిగే ఒక అద్భుతమైన ఉత్సవం జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ తెనాలి వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటిది. అట్లాంటిది ఈ సంవత్సరం ఒక్క రోజు కాదు, ఇది 4 రోజుల సాంస్కృతిక వారసత్వ భక్తిని సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగగా ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర మారనుంది. 30వ తారీఖు మనకి రథయాత్ర శివాజీ చౌక్ నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకు సాగనుంది. దీనికి ముందుగా 28, 29వ తారీఖుల్లో తెనాలి పరిసర ప్రాంతాలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నారులు మరియు యువతని భగవంతుని సేవలో వారిని భాగస్వామ్యం చేసే విధంగా రథ్ ఫెస్ట్ 2025 అనే పేరుతోటి 2 రోజుల సాంస్కృతిక సంబరాన్ని అనేక రకమైన కళల పోటీలతో నిర్వహించనున్నాము.
తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టర్ నాగం జ్ఞానదివ్యను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మే నెలలో డెహ్రాడూన్లో జరిగిన ఏషియన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో 2వ స్థానం కైవసం చేసుకోవడంతో పాటు ఏషియా 2వ బెస్ట్ పవర్ లిఫ్టింగ్ అవార్డును అందుకుంది. అదేవిధంగా కోల్హాపూర్లో జరిగిన నేషనల్ నందు బంగారు పథకం సాధించిన సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జ్ఞానదివ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండికల ప్రసాద్, సెక్రటరీ గౌస్ మొహద్దీన్, జూనియర్ అసిస్టెంట్ ఎస్ కల్పన, వార్డు సభ్యులు మంచాల శ్రీనివాస్, మంచాల సురేష్, సతీష్, తన్నీర్ శ్రీను, పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మన కటివరం గ్రామానికి చెందిన మహిళ కావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అమ్మాయికి అందరూ కృతజ్ఞతలు తెలియజేయండి. ఒకసారి గొప్పటి విజయాన్ని సాధించిన అమ్మాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇలాగే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో తలతూగుతూ ఇలాంటి మంచి అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, మనసులో ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒకటి అభివృద్ధిలో నడవాలని ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా అమ్మాయిని చూసి చక్కగా మంచి ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇంత ఘన సన్మానం నిర్వహించడం సర్పంచ్ గారి కటివరం గ్రామంలో నాగం జ్ఞానదివ్య ఏషియన్లో ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్ సాధించింది. వాళ్ళ తండ్రి నాగం వెంకటేశ్వరరావు గారు మా బోర్డు మెంబర్ అవ్వటం వల్ల ఈ గ్రామానికి వన్నె తెచ్చినటువంటి వనితగా గుర్తించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఓ చిన్న సిరి సత్కారం చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఆమె ఉన్నత శిఖరాలు అధిరోధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. టీలో ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. మన ఊర్లోనే స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ స్టేట్ కాంపిటీషన్ చేసి గోల్డ్ మెడల్, అలానే నేషనల్లో గోల్డ్ మెడల్, ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి అలా మెడల్స్ సాధించాను. తర్వాత నాకు కేఎల్యూలో ఇలా స్పోర్ట్స్ కోటాలో సీట్స్ ఉన్నాయని తెలిసి అలా నేను అప్లై చేస్తే నాకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్తో నాకు ఫ్రీ సీట్ అనేది వచ్చింది. బీసీఏ కోర్స్ తీసుకొని నేను 2 సంవత్సరాలు చదివాను. నేను 9th అని చెప్తే ఆయన 8:50 కల్లా వచ్చి అక్కడ ఉండేవాడు. కనీసం ఫోన్ చేసి చెప్పచ్చు కదా, వచ్చేసేదానికి ఎందుకన్నా కూడా కాదు వస్తామని ఉన్నానని చెప్పి వెయిట్ చేసి మరీ నన్ను తీసుకొచ్చేవాడిని. అలా వీళ్ళందరూ నా ఫ్యామిలీ మొత్తం నా సపోర్ట్ ఉంది. అందరూ నా వెనకాల నడిపించారు కాబట్టి నేను స్థాయిలో ఉన్నాను. గురువారం తెనాలి పరిమిడొంక రోడ్లో జరిగిన 2 వృద్ధ మహిళల హత్య కలకలం రేపింది. దాసరి రాజేశ్వరి, పేట అంచమ్మ ఇద్దరు వియ్యపురాలు కాగా గురువారం ఇరువురు ఇంటిలో ఉండగా మధ్యాహ్న సమయంలో 2 మగ వ్యక్తులు ఒక మహిళ ఆటోలో వచ్చి ఇంటి తలుపులు తట్టగా తలుపులు తీసిన వెంటనే లోపలికి ప్రవేశించి ఇరువురును హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. డీఎస్పీ జనార్దన్ రావు, సిఐ ఉమేష్, రమేష్ బాబులు ఎస్పీ వెంట ఉన్నారు. సార్ ఓకే సార్, నేను ఇవన్నీ గ్యాప్లో నువ్వు కట్ చేసి ఓకేనా. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ చిన్నపరిమి ఏరియాలో డబుల్ మర్డర్ ఒకటి జరిగింది. దాంట్లో రాజేశ్వరి, అంజమ్మ అని చెప్పేసి 65-70 సంవత్సరాలు ఇతర ఆడవాళ్ళని మర్డర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు కూడా ఈ అంటే రాజేశ్వరి అనే ఆవిడ ఈ ఇంట్లో ఉన్న ఓనరు, వాళ్ళు కొడుకుని అంజమ్మ వాళ్ళు కూతురికి మ్యారేజ్ చేయడం, మళ్ళీ అంజమ్మ హస్బెండ్ కూడా చనిపోవడం వల్ల ఇద్దరు లేడీస్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. దాన్ని చూసుకొని మేబీ దాని ఉన్న గోల్డ్ చైన్ కోసం ఈ మర్డర్ జరగundొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ 3ని కూడా త్వరగా అరెస్ట్ చేసేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అంటే మనకి జస్ట్ మనకు తెలిసే 2 hours అయింది. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏం చెప్పలేము, కానీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా మర్డర్ ఫర్ గెయిన్ అంటే గోల్డ్ కోసం ఉండొచ్చు అనేది మన
ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. బట్ ఫర్దర్గా కాన్ఫిడెంట్గా రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం. అదాన్ని ఇన్వెస్టిగేషన్ల తర్వాత చెప్తాం ఎలాగా ఏమంది. ఖచ్చితంగా మేము సపరేట్గా మీట్ పెడతాము. ఇంకా ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తాం. ఈ నెల 27న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా గురువారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట 500 మంది విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర అక్షరాల ఆకారంలో విద్యార్థులు కూర్చొని యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ 21వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్స్ దాసరి వీర వసంతరావు, గొడవత్తి సాయి హరిరామ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ శ్రీమన్నారాయణ, వాణి, మేనేజర్ విల్సన్ జైకర్, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ డిఈలు మరియు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్. తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురు యోగాంధ్ర ఈ స్కూల్ పిల్లలతో ఇక్కడ సర్కిల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 21వ తారీఖున ఇక్కడ యోగాంధ్ర ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలానే ఈ యోగా చేయడాన మనకి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో పురవేదిక వద్ద అన్నాబత్తునిపురం సత్యనారాయణ పురవేదిక వద్ద ఈరోజు తెనాలిలో మెగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని సందర్భించి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ పౌర సరఫరా శాఖ మంత్రి మాచిలి వారు ఏర్పాటు చేయవలసిన ఆదేశానుసారము ఈరోజు మెగా ఈవెంట్ స్టార్ట్ చేసాము, ప్రారంభించాము. అందులో ఈరోజు స్కూల్స్ పిల్లలు మరియు టీచర్సు మరియు మున్సిపల్ సిబ్బంది, ఇతర గురువులు, యోగా గురువులు, తర్వాత పాత్రికేయులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు 21వ తారీఖున ఈ మన తెనాలి పురపాలక సేమ్ మన పురవేదిక వద్దే మెగా క్యాంపెయిన్ ఏర్పాటు చేయమని చెప్పి మన మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు. అందుపై ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి యోగాభ్యాసకులు యోగా అవగాహన చేసుకోవటానికి, యోగా వల్ల జరిగే ప్రయోజనాలు తెలుసుకోవటానికి మీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆరోగ్యాలతో ఉండటానికి కావలసినటువంటి ఈ యోగాసనాలు నేర్చుకొని మీ అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గురువారం కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ మ్యాక్సిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి తగు సలహాలు, సూచనలు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించనున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం తరఫున మన గర్ల్స్ హై స్కూల్లో 300 విద్యార్థినులకు ఉచిత కంటి వైద్యశాల కంటి వైద్యం చూస్తాం. పిల్లలకి అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం రోటరీ క్లబ్ తరఫున చేస్తాం. ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి రోటరీ క్లబ్ ఎన్నో చేస్తుంది. మొన్న బాయ్స్ హై స్కూల్లో 17 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించాము. రాయపూడి స్కూల్ ఏమో 4 లక్షలు పెట్టి వర్క్ చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అందించాము. ఇక ముందు కూడా ఈ స్కూల్స్కి పిల్లలకి ఏ అవసరమో అవి మేము రోటరీ క్లబ్ ఇప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఎంతో కొంత మనం సేవ చేయాలని ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో రోటరీ క్లబ్ సభ్యులు ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం పట్ల, కళ్ళ చూపు పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాలని మనందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలంగా మన కుటుంబాలే కాదు, ఇతర కుటుంబాలు కూడా మన కుటుంబంలాగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో రోటరీ క్లబ్ వారు సేవల్ని మనం వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గర్ల్స్ హై స్కూల్లో మరి 9, 10వ తరగతి పిల్లలందరూ కూడా కంటి చూపు బాగుండాలని, రేపు ఎగ్జామ్స్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, అందరికీ టెస్టులు చేయించి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు చేరువై ప్రజల కార్యక్రమాలు, ప్రజల యొక్క సేవలను చేసి ప్రజల యొక్క హృదయాల శిరస్థానం సుస్థిరంగా సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి డి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వెంపటి హరిప్రసాద్, మల్లాది అర్జున్, కె సుబ్బారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బాలికోన్నత పాఠశాల హై స్కూల్లో 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థినులకు రేపు పబ్లిక్ పరీక్ష రాబోతున్నారు కాబట్టి ముందుగా వాళ్ళకి పరీక్షించి వాళ్ళకి అవసరమైన వారికి ఆ కళ్ళజోళ్ళను ఉచితంగా తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరగటం జరిగింది. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి కళ్ళు ముఖ్యమైనటువంటివి. కంటి చూపు లేనిదే ప్రపంచాన్ని మనం చూడలేం. కాబట్టి ఏ అవయవం లేకపోయినా మనం నడుపుకు రావచ్చు, కానీ జీవితాన్ని కళ్ళు కనుక లేకపోతే ప్రపంచాన్ని మనం చూడలేం. అటువంటి ప్రాధాన్యత కంటికి ఉన్నది. అందుకనే దానాలు చేసేటప్పుడు మన ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనిషి యొక్క నేత్రదానం చేయమని చెప్పేసి మనకు చెబుతున్నారు. మనం చనిపోయినా సరే మన కళ్ళు బతికి ఇంకొకరికి చూపునిస్తూ ఉంటాయి. కాబట్టి కంటికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థినులకి ఏవైనా సరే లోపాలు ఉంటే అవి సరి చేసుకొని కళ్ళజోళ్లతో మరి వారు రేపు దిగ్విజయంగా విద్యార్థులు పరీక్షలు రాస్తారనేటువంటి సదుద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవటం అయింది. నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కాలనీ వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాలనీ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కాలనీ వాసులు ర్యాలీగా తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. గత 63 సంవత్సరాలుగా కాలనీలో శాంతియుతంగా నివసిస్తున్నామని, ఆ ప్రాంతమంతా హిందువులు మాత్రమే అని, ఒక్క ముస్లిం కూడా లేరని, అటువంటి ప్రాంతంలో జెండా చెట్టు ఏర్పాటు చేసి మత విద్వేషాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జెండా చెట్టు ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా తమ నివేశన స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర
ఇల్లు పీకేసేసి జెండా చెట్టుకేస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది మీరు ఖాళీ చేస్తే క్రొక్లైన్ తీసుకొచ్చి కొట్టి తీసేస్తామని చెప్పి నైట్ ఇంట్లో తోడుగా టౌన్ టీపీఓ నిన్నటి నుంచి ముస్లిం సోదరులు వచ్చి మాకు ఎంతో అలజడి సృష్టించారు. మా నరేంద్ర దేవ్ కాలనీలో 4వ వార్డు పారిశుద్ధ కార్మికులైన మేమెంతో ప్రశాంతంగా జీవిస్తున్న 63 సంవత్సరాల మరి ఉన్నప్పటికీ కూడా మాకు ఈరోజు దౌర్జన్యాలు చేసి మాకు అధికారులు ఈ యొక్క జెండా వేసుకోమని చెప్పి ఈ యొక్క పట్టా ఇచ్చారు. మాకు అధికారపూర్వకంగా వచ్చామని చెప్పి వాళ్ళు మాకు అలజడి సృష్టించేటప్పటికి మేము భయప్రాంతులయ్యి మరి అందరూ ఒకటే ఈరోజు మరి వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి ఒక నివారణ ఇవ్వటం జరిగింది. అందరూ కూడా మేము చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోగా మేము 63 సంవత్సరాల నుండి 4వ తరంకి వచ్చినప్పుడు కూడా మా పిల్ల జల్ల వాళ్ళు కూడా చూడనప్పుడు ఏంటి మా పరిస్థితి, మేము మాకైతే మనుషుల్లాగా చూస్తలేదు. ఎస్సీ ఎస్టీ అంటే అంత లోకువా? మా జోలికి ఎందుకు వచ్చేది? మేమేం చేసాం? ఎవరైనా దగ్గరికి వెళ్తామా? ఎవరికన్నా మేము కదిలిస్తామా? మా పనులు ఏందో మేము చేసుకుంటూ మా పారిశుద్ధ పనులు అంటే దేశం మొత్తం శుభ్రం చేసి ఇంటికి వస్తే అమ్మయ్య మేము చల్లగా మా గూడిలో మేము ఉన్నాము అనుకుంటాం లేకుండా మధ్యలో వచ్చి ఈ ముస్లిం సోదరులు మాకు ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎప్పుడూ అనుభవించలేదు. నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరూ ఏమైద్దా అని చెప్పి టెన్షన్లో బతుకుతున్నాము. నిన్నటి నుంచి కడుపు నిండా అన్నం లేదు, మరి మంచినీళ్ళు కూడా తాగిన పరిస్థితి. ఈరోజు వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మా యొక్క నినాదాలు చెప్పుకున్నాము. న్యాయంగా మేము న్యాయబద్ధతంగా అడుగుతున్నాం కాబట్టి మాకు నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మాకు పట్టాలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఆదుకోవాలి. మా నరేంద్ర దేవ్ కాలనీలో మరి ఏ రకంగా కష్టాలు పడుతున్నా ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి. మా దగ్గరకు వచ్చి మా కాలనీలో మా గుడిసెలు పగలగొట్టి జెండా చెట్టు వేస్తానంటే వాళ్ళకి ఎంత దమ్ము ఉంది, ఎంత బలంగా ఉంది, వాళ్ళ వెనకాల ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అనే దానికి మా క్లారిటీ వచ్చింది. నిన్న జెండా చెట్టు వద్దు కాలనీ ముద్దు అని అందరం వచ్చి ఒక లెటర్ రాసుకొని మరి సబ్ కలెక్టర్ గారు ఇష్టం జరిగింది. అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మాకు కూడా మేము కూడా మంచి నివాసాల్లో ఉండాలని మేము కోరుకుంటామయ్యా. మాకు పెద్ద పెద్ద స్థలాలు అయితే లేవు, గజం భూమిలో గజన్నర భూముల్లో మేము ఉన్నాము. అదే మమ్మల్ని ఇస్తే కోటి నమస్కారాలయ్యా మీకు. మేము నరేంద్ర కాలనీ నందులపేటలో నివాసం ఉంటున్నాము. అక్కడ మాకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు ఉన్నాయి. అప్పుడు 1963లో ఆ కాలనీ నిర్మూలించినప్పుడు అధికారులు చేసిన శిలాఫలకాలకి పెయింట్ వేసుకుంటున్నాము. నిన్న మేము ఆ పెయింట్ వేయడానికి అడ్డుకున్నారు కొంతమంది అధికారులు వచ్చి. అలా పెయింట్ వేయడానికి అడ్డుకున్న అధికారులు ఆ కాలనీలో జెండా చెట్టు పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో మా కాలనీ వాసులకి ఇప్పటి వరకు అంతుపట్టని సందేశం. ఎస్టీ ఎస్సీలు నివసిస్తున్న ఆ కాలనీలో మేమందరం పుట్టుకతో ప్రకృతి దేవత అయిన పోలేరమ్మ తల్లిని నివాసంగా పెట్టుకొని ఆమెను కొలుచుకుంటున్నాము. అలాంటి కాలనీలో ఒక ముస్లింకి సంబంధించిన జెండా చెట్టు పెట్టి ఆ కాలనీకి మత కల్లోహాలు సృష్టిస్తానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సభామూర్ఖంగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ప్రశాంతంగా ఉన్న కాలనీని జెండా చెట్టు పెట్టి విద్వేషాలు మత విద్వేషాలు కలగజేయడానికి చూస్తున్న వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరపున సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను మార్స్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పళ్లు పంపిణీ చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకొని కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని అన్నారు. దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రజల పక్షాన ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కోటేశ్వరరావు, శివ, సత్యనారాయణ, కార్తిక్, వీరాస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులు, హైకమాండ్ అయినటువంటి ప్రస్తుతం లోక్సభలో మన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాహుల్ గాంధీ గారు
అంటే తెలియని వాళ్ళు మన భారతదేశంలో ఎవరు లేరు. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో కూడా మొత్తం తెలుసు. రాహుల్ గాంధీ గారు ఒక భారతదేశపు మాజీ ప్రధానమంత్రి కొడుకు, ఒక మాజీ ప్రధాని యొక్క మనవడు, ఇంకొక మాజీ ప్రధాని తొలి ప్రధానమైనటువంటి నెహ్రూ గారి ముది మనవడు. అదే కాకుండా ఇక్కడ 2-3 పాయింట్లు, కొంచెం మెయిన్ పాయింట్లు చెప్తాను, మీరు కొంచెం కవర్ చేయండి నెట్ చేయకుండా. రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం మన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు తీసుకొచ్చారు. మొట్టమొదట బీజేపీ వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పి, ముఖ్యంగా బీజేపీ తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా కాకుల్లో పిచ్చుకుని పొడిచినట్టుగా నువ్వు తప్పు అని చెప్పేసి మొదలేశారు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే వీళ్ళు నిజమని చెప్పేసి వాళ్ళు అంగీకరించటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలేశారు. ఈ స్టేట్మెంట్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన సిన్సియర్, ఆనెస్ట్, నిజాయితీపరుడు. దానికి కూడా కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఈ రోజున తర్వాత భయం లేని వ్యక్తి. ఇప్పుడు కాశ్మీర్లో గొడవలు జరుగుతూ ఉంది, ఆడికి వెళ్ళాలంటే అందరూ భయపడతారు. పాదయాత్రలో కూడా కాశ్మీర్ దాకా వెళ్ళింది ఒక పక్కన పెడితే, పహల్గామ్ అని మొన్న అక్కడ పార్కులో జరిగినటువంటి గొడవలంతా అది అందరూ చేసింది. దాన్ని సందర్శించినటువంటి జాతీయ నాయకుడు, మొట్టమొదటి సందర్శించిన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మోడీ గారు వెళ్ళా, అమిత్ షా గారు కూడా తర్వాత ఎప్పుడూ వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. అదే కాకుండా మొన్న యుద్ధం జరిగింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత మరలా కొంచెం సింధూర్ అనేది మొట్టమొదటి కొంతే, దాన్ని ఇంకా మీకు డీటెయిల్స్కి చెప్పాలంటే. ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆల్మోస్ట్ పూర్తి యుద్ధం రాబోయింది. నేను ఇంట్లో కూడా పెట్టే ట్విట్టర్లో, మిగతా వాటిలో కూడా మన అంటే మొత్తం ఫుల్ స్కేల్ వార్ రాబోతుందని. ఫుల్ స్కేల్ ఆఫ్ వార్ రాబోయే ముందు కొంచెం ఆపేశాడు ట్రంప్ కానీ వీళ్ళు కానీ ఆపేస్తారు. మన భారతదేశానికి జరిగిన నష్టంలో ఎక్కువ భాగం పూంచ్ సెక్టర్లో జరిగింది. పూంచ్ అనేది ఒక జిల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఆ బోర్డర్లో అక్కడే 16 మంది సివిలియన్స్ చనిపోయారు, ఆ ఇల్లు కూడా పోయినాయి. ఆ పూంచ్ సెక్టర్లో ఆ ఇల్లు సందర్శించినటువంటి ఏకైక వ్యక్తి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇది చూసుకోండి, ఇది అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. ఎవరైనా కూర్చొని తర్వాత ఏదో కొంచెం అక్కడ వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఏదో వెళ్ళి నిలిచిన తర్వాత కొంచెం ఇచ్చారు. కానీ ఇది ఆయనకి భయం లేకుండా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రజల్ని ఓదార్చేటువంటి అసలు సిసలైన భారతదేశ జాతీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రీతమ నాయకురాలు ఐరన్ లేడీ అని పేరు పొందిన ఇందిరాగాంధీ మనవడు. మరి ఆమెకి ఎంత డేరుందో రాహుల్ గాంధీ గారికి కూడా అంత డేరుంది. కానీ మోడీ వీడిని పైకి రాకుండా తొక్కేస్తున్నాడు. రేపు రాబో రోజుల్లో 2027లో జమిలీ ఎలక్షన్లో రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఇండియాని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ముందుకు తెస్తాడని, గెలుస్తాడని అందరూ ఆశిస్తున్నాము. కావున ప్రజలందరూ కూడా యువనాయకుడు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు, యువనాయకుడు వెనకాల ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను డాక్టర్ చందు సాంబశివుడు గారు తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో షర్మిల గారి ఆదేశాల మేరకు ఇవాళ జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకోవటం జరిగింది. రాహుల్ గాంధీ గారు 19/6/1970వ సంవత్సరంలో ఢిల్లీలో జన్మించారు. తర్వాత కొన్ని భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ అంటారు, వాళ్ళ యొక్క సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ గారికి, వారి కుటుంబానికి అందరికి కూడా ప్రమాదం ఉందని చెప్పని ఆ రోజు తెలియజేస్తే రాహుల్ గాంధీ గారిని డిఫరెంట్ ఏరియాల్లో స్టడీ నిమిత్తం అని చెప్పని మారుస్తూ, మరి వారికి రాహుల్ గాంధీ గారే కాదు ఇంకో పేరు కూడా ఉంది. తర్వాత ఇంకా భద్రతా దళాలు మంచిది కాదని చెప్పని చెప్పడం వల్ల రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఇంట్లోనే ఉండి స్టడీ చేశారు. రాహుల్ గాంధీ గారు కేఎంబ్రిడ్జిలో BA కూడా చేశారు.
ఎస్సీ డైరెక్టర్ పార్వతి గురువారం పట్టణ చెంచుపేట కేఎస్ఎం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న షోల పంపిణీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు సరిపడే విధంగా సైజుల వారీగా వాటిని పంపిణీ చేయాలని, శుక్రవారం నాటికి తెనాలి మండలం మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా భోజన పథకాన్ని సందర్శించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతిబాబు తదితరులు ఉన్నారు. ఈరోజు పిల్లలకి ఇచ్చే కిట్స్ని వెరిఫై చేయడానికి వచ్చాము. ఈ స్కూల్లో స్టాక్ పాయింట్ పెట్టారు. ఈ మండలానికి సంబంధించి షూస్ సాక్సెస్ అవి వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కరెక్ట్గా సైజెస్ మ్యాచ్ అయ్యా లేదా అన్నీ చూసేసి రేపటికల్లా ఈ మండలంలో అన్ని పాఠశాలలకు షూస్ విత్ సాక్స్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తారు. ఈ స్కూల్ పాయింట్ కూడా చూశాను. ఈ స్కూల్లో ఏంటంటే కొంతమందికి ఇచ్చినట్టున్నారు, ఇంకా కొంత స్టాక్ ఉంది. నేను హెడ్ మాస్టర్లు అందరినీ కూడా కోరేది ఏంటంటే వాళ్ళ స్కూల్ పాయింట్కి ఏవైతే కిట్స్ వచ్చాయో వచ్చినట్లుగా పిల్లలకి పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ కూడా చూసాను. ఈ స్కూల్లో కూడా మరి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ ఫాస్ట్గా చేయడం జరిగింది. మిడ్ డే మీల్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్ బాగానే ఉంది, కాకపోతే ఎగ్స్ ఫ్రై చేయకుండా ఇస్తున్నారు. ఫ్రై చేస్తే పిల్లలు ఎక్కువ తింటారని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఫ్రై చేసి ఇవ్వాలని చెప్పేసి మిడ్ డే మీల్ ఏజెన్సీకి చెప్తున్నారు. భగవత్ కృప పొందేందుకు ఏ సాధనాలు అవలంబించాలో శాస్త్రాలు తెలిపాయని, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, కలియుగంలో దానం ముఖ్యమైనవని సాయి లక్కరాజు అన్నారు. గాంధీనగర్లోని పట్టణ పేద నిరాశ్రయాల ఆశ్రమంలో నివసించే పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వహణలో గురువారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు పాల్గొని ప్రసంగించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సాయినాథునికి అత్యంత ఇష్టమైన అన్నదాన వితరణను చిట్టూరి నాగరాజు అరుణల పెళ్లిరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సేవా సమితి సభ్యులు విశ్రాంత ఎండీఓ జె వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలోని పేదలు ఎవరైనా కోరించో వాళ్ల కాలనీలో భోజనాన్ని అందించగలమని తెలిపారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఈ సంస్థ పేరు మీద ప్రతి నెల మొదటి గురువారం క్రమం తప్పకుండా గత 5 ఏళ్ల నుంచి వివిధ కాలనీలో అన్నదాత ప్రసాదం చేస్తున్నాము. ఈ రోజున ఈ తెనాల్లో గాంధీనగర్లో సచివాలయం పక్కన గల ఈ వృద్ధుల షెల్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం చెందిన చిత్తూరు నాగరాజు అరుణల పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కాలనీ వాసులైనా ఎవరైనా మా సంస్థకు లేదా నాకు ఫోన్ చేసి మాకు బలానా రోజున అన్నదాన వ్యవస్థ కావాలని అని అడిగినప్పుడు తప్పనిసరిగా మేము ఏర్పాటు చేయగలం. గురువారం తెనాలి పరిమిడాంక రోడ్లో జరిగిన 2 వృద్ధ మహిళల హత్య కలకలం రేపింది. దాసరి రాజేశ్వరి, పేట అంచమ్మ 2 వియ్యపురాలు కాగా గురువారం ఇరువురు ఇంటిలో ఉండగా మధ్యాహ్న సమయంలో 2 మగ వ్యక్తులు ఒక మహిళ ఆటోలో వచ్చి ఇంటి తలుపులు తట్టగా తలుపులు తీసిన వెంటనే లోపలికి ప్రవేశించి ఇరువురును హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు. గురువారం పట్టణంలో కలకలం రేపిన వృద్ధ మహిళల హత్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.